వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు ఎలా ఉండేయంటే నేటి బోధల్లాగైతే ఉండేవి కాదు. ఆ రోజుల్లో ప్యూర్ గాస్పెల్ అంటే మంచి సువార్త ప్రకటింపబడేది. మంచి సువార్త ఏంటి అంటే కనుక పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి అన్న దాని గురించి మాట్లాడుతూ ఉండేవాడు. దాని గురించి పరలోక సంబంధమైన మర్మాలు ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఆ యొక్క మర్మాలు కావచ్చు అవన్నీ కూడా బోధిస్తూ ఉండేవాడు ప్రభు. ఆయన ఏ పరలోక మర్మము చెప్పినా కానీ దానికి రిలేటెడ్గా అందరికీ అర్థమయ్యే విధంగా అవన్నీ కూడా బోధిస్తూ ఉండేవాడు ప్రభు. ఈరోజు చెప్పండి, దైవ సేవకులు ఎవరైనా సరే వారి యొక్క జ్ఞానమును తెలివిని ఆధారం చేసుకొని సువార్తను ప్రకటించాలా, పరిశుద్ధాత్మను ఆధారం చేసుకొని సువార్తను ప్రకటించాలా? ఖచ్చితంగా పరిశుద్ధాత్మను ఆధారం చేసుకునే